ఖమ్మం మధురానగర్ రోడ్ నెంబర్ 1లో దారుణం చోటు చేసుకుంది. ఓ దంపతులు బాయిలర్ కోళ్ల వ్యాపారం కోసం అప్పు చేశారు. అయితే ఆ అప్పు తిరిగి ఇవ్వాలని ఓ ఇంటిపై ప్రైవేట్ సైన్యం దాడి చేసి భయభ్రాంతులకు గురిచేసింది. 2024 ఏప్రిల్ నుండి 2025 ఏప్రిల్ లోపు అప్పు చెల్లించాల్సి ఉండగా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ద్వారా తీవ్రంగా నష్టపోయామని, ఇల్లు పూర్తిగా అమ్మి అప్పు తీరుస్తామని చెప్పారు. అయినా వినకుండా ప్రైవేట్ వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మహిళని విచక్షణారహితంగా దాడి చేసి మొదటి అంతస్తు నుండి ఈడ్చుకెళ్లి దాడి చేసిన సంఘటన ఖమ్మం నగరంలో సంచలనం కలిగించింది. వారి ఆస్తి కొనుగోలు కోసం ఇతరులు ఎవరొచ్చినా సరే భయంభ్రాంతులకు గురిచేసి ఆర్థికంగా దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక ఏ క్షణమైనా తమపై దాడి చేసి హత్య చేసే అవకాశం ఉందని, తక్షణమే తమకు రక్షణ కల్పించాలని అధికారులను పోలీసులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తీసుకున్నాము 1,30,00,000లో మాకు 20 లక్షలు, 12 లక్షలేమో రిజిస్ట్రేషన్ కింద, 8 లక్షలేమో కమిషన్ కింద కట్ చేసుకొని 1,10,00,000 ఇచ్చారు. ఇది మాకు షేక్ సోంద్మియా, పోచం అప్పారావు, బాండవుల భాస్కర్ అనే ముగ్గురు మీడియేటర్స్ ద్వారా మా హస్బెండ్ ఫైనాన్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ అక్టోబర్ నుంచి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయాలి అని బాగా ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు ఇంటి మీదకి వచ్చి మా హస్బెండ్ మీదకి వచ్చి షేక్ సోంద్మియా వాళ్ళ అబ్బాయి ఖలీల్ పాషా గారు వచ్చి మా హస్బెండ్ మీద కొంచెం గొడవ చేశారు. ఆయన చేసిన విధానం అదంతా మేము భయపడి ఇక్కడ ఖమ్మం ఏసీపీ గారికి, రమణమూర్తి గారికి కంప్లైంట్ పెట్టాం. సార్ వెంటనే రియాక్ట్ అయ్యి ఇక్కడ ఖమ్మం రూరల్ సిఐ గారికి, ఇక్కడ అర్బన్ సిఐ గారికి రాశారు. భానుప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళాము. సార్ కూడా వాళ్ళకి మందులు ఇచ్చారు. అప్పుడు బాగానే ఉందండి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మమ్మల్ని ఇండైరెక్ట్గా బెదిరించడం చేస్తున్నారు. ఇట్లా ఎవరో సంబంధం లేని లేడీస్ని ఇంటి మీద పంపిస్తే అట్లా మమ్మల్ని ఇండైరెక్ట్గా మానసికంగా బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇల్లు మేము అమ్మేసుకొని వాళ్ళ ఫైనాన్స్ క్లియర్ చేసుకొని మేము మిగిలిన డబ్బులతోటి, మాకు బయట కొంచెం అప్పులు ఉన్నాయండి, అవన్నీ క్లియర్ చేసుకుందాము అన్న ఆలోచనతో మేము ఇల్లు బేరం పెట్టాం. మా ఇల్లు సేల్ అవ్వనివ్వట్లేదు. సగం రేటుకి ఇప్పిస్తామని చెప్పి వచ్చిన బేరాలన్నీ చెడగొట్టేస్తున్నారు. ఇప్పుడు మొన్న మళ్ళీ కంప్లైంట్ పెట్టి పిలిపించారు మమ్మల్ని సిఐ గారి దగ్గరికి. వెళ్తే సిఐ గారి దగ్గర ఉన్నప్పుడు మంచిగానే ఉంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత మా హస్బెండ్ని కొంచెం మానసికంగా భయపెడుతున్నారండి. ఇట్లా అంటే ఫ్యామిలీ ఉంది కదా, భయపడుతున్నారు. నా పేరు నరుణేంద్ర నరేష్ అండి. మధురానగర్ 1 ఇక్కడ నివాసం ఉంటున్నాము. నేను పౌల్ట్రీ బిజినెస్ చేస్తాను. ఇది బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల కొంచెం ఆర్థికంగా నష్టపోయి నా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి షేక్ సోంద్మియా, పోచం అప్పారావు, పాండవుల భాస్కర్ వీళ్ళ దగ్గర ఫైనాన్స్ తీసుకోవడం జరిగింది. వీళ్ళకి మనం అమౌంట్ తీసుకునేటప్పుడే ఇల్లు సేల్ చేసి వీళ్ళకి అమౌంట్ ఇస్తా అని చెప్పి ఒక డీల్ మాట్లాడుకున్నాం మేము. ఇప్పుడు వీళ్ళు 6 మంత్స్ ఫైనాన్స్ తీసుకున్న తర్వాత 6 నెలల నుంచే వీళ్ళు ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఇల్లు కూడా సేల్